వాక్యము తన హృదయంలోకి వెళ్ళనప్పుడు మరి ఏమైపోతుందండి, ఆ యొక్క పక్షి ఏం చేస్తుంది, మింగివేస్తుంది. అంటే సాతాను వాక్యము నీలో పనిచేయబడకుండా, నీ హృదయంలో అది నాటబడకుండా ఏం చేస్తుంది అంటే విన్న వాక్యము సాతాను వెతికెళ్ళిపోతుందండి. చూడండి, మరి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏ విధంగా నువ్వు సన్నిధిలో ఉంటున్నావు, ఏ విధంగా నా వాక్యం నీలో పనిచేయబడుచున్నది అని చెప్పేసి దేవుడు మాట్లాడుచున్నప్పుడు నిజంగా నేను వాక్యానికి దగ్గరగా ఉంటున్నానా, లేదా చెల్లా చెదురుగా నేను ఉంటున్నానా, లేదా కాలక్షేపంగా దేవుని మందిరంలోకి వచ్చి వాక్యం వినలేనక నేను కూర్చుంటున్నానా అన్నది ఒకసారి గమనించుకోవాలండి. మనం ఏ జాతికి పోలిన వారం అని చెప్పేసి మనం పరిశీలించుకోవాలా. చూడండి, ఒక సామెత, మరి ఒక వ్యక్తి మిలిటరీలో మరి డ్యూటీ చేస్తాడండి. తను మిలిటరీ సర్వీస్ చేస్తున్నప్పుడు తన భార్యతో అతను మాట్లాడాడండి. ఫోన్ చేసి, అమ్మ నేను బొంబాయికి వస్తున్నాను, నువ్వు అక్కడికి రా, నీతో కలిసి నేను మాట్లాడాలి అని చెప్పి తన భార్యకి చెప్పినప్పుడు తను ఏం చేసిందంటే తన ఇద్దరు బిడ్డల్ని తీసుకొని మరి తన భర్త కలవటానికి, చూడండి ఆసక్తితో కలవటానికి తను ఏం చేసిందంటే మరి బొంబాయికి తన గ్రామం నుండి మరి ట్రైన్ ఎక్కి బయలుదేరుతుందండి. తను బొంబాయికి మరి తన ట్రైన్ ఎక్కి మరి బయలుదేరుతున్న సమయంలో మరి చూడండి బొంబాయికి వచ్చేపాటికి ఆమె ఏం చేసింది, గాఢమైన నిద్రపోయి ఉందంటండి. మరి బొంబాయికి చేరింది, బొంబాయిలో మరి ట్రైన్ ఆగిపోయింది. ఆగినప్పుడు ఆమె ఏం చేసింది, గాఢంగా మరి నిద్రపోతుంటే తన భర్త కలవటానికి మరి ఏదో ఒక ట్రైన్లో వచ్చినప్పుడు తను ఏం చేస్తున్నాడు తెలుసా, తన పేరు పెట్టి లక్ష్మి 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 అని చెప్పేసి మరి కేకేస్తున్నాడు అంటండి. కేకేస్తున్నప్పుడు కూడా మరి వినలేకపోతుంది. ఆ యొక్క స్వరము తనకు వినబడకుండా ఉంటుంది. వినబడనకున్నప్పుడు ఆమె ఏం చేస్తుందండి, గాఢంగా నిద్రపోతుంది. మరి తను కేకలేసాడు. మరి ఏం చేసేసాడు, మళ్ళీ వచ్చిన ప్రాంతానికే తను తిరిగి వెళ్ళిపోయి ఉన్నాడు. వెళ్ళిపోయినప్పుడు తను ఏం చేసింది, తన భర్త వెళ్ళినప్పుడు ఆ నిద్ర తేలుకొని ఏం చేసిందంటే లెగిచి మరి అయ్యో నేను చేరగలిసిన ప్రయాణానికి మరి నేను వచ్చినానా, గమ్యానికి నేను వచ్చున్నానా అని చెప్పేసి దిక్కులు చూస్తున్నప్పుడు చాలాసేపు నుండి మరి ఆ బొంబాయి ప్రాంతంలో ట్రైన్ ఆగిపోయి ఉందండి. చూడండి, అందరూ అంటున్నారు, అమ్మ నువ్వు దిగాల్సిన స్థలం ఇదే కదా, మరి ఈ స్థలం వచ్చింది దిగమన్నప్పుడు ఆమె దిగి తన భర్త కొరకు ఎత్తుక్కుంటుందండి. మరి ఆ సాయంత్రం కాల సమయం వరకు తన భర్త కోసం ఎదురు చూసి ఎందుకంటే ఆయన ఆల్రెడీ వచ్చి తన కోసం వెతికి వెళ్ళిపోయి ఉన్నాడు కదండి. వెతికి వెళ్ళిపోయినప్పుడు తను కూడా వచ్చి వెతికి ఏం చేసిందంటే మరి ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే తన భర్త చనిపోయాడని చెప్పేసి ఆ యొక్క వస్త్రములు, డ్యూటీ వస్త్రములు కూడా తనకు మరి వచ్చి ఉన్నాయండి. చూడండి, నీ వాక్యము, దేవుని వాక్యము నీలో పనిచేయబడకపోతే ఏదో ఒక నష్టము, ఏదో ఒక బలహీనత అన్నది మనకు కలుగుతుందండి. వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనకి ఏ బలహీనత రాకుండా, ఏ సమస్య రాకుండా ఆ వాక్యం మనలో పనిచేయబడుతుంటదండి. హల్లెలూయా. మరి విన్న వాక్యాన్ని మనం అవలంబించుకొని వాక్యంలో కట్టుబడాలంటే మనం త్రోవ పక్కన పడకూడదండి. త్రోవ పక్కనే పడకూడదు. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినేవారిగా ఉండాల. దేవుడు నాతో ఈ దినం వాక్యంతో మాట్లాడుచున్నాడు. చూడండి, దేవుడు నాతోనే మాట్లాడుచున్నాడు. వాక్యము తను స్వీకరించిన వారితోనే దేవుడు మాట్లాడుచున్నాడు అండి. హల్లెలూయా. ఆ వాక్యము నాతోనే అని అనుకుంటే నీతోనే దేవుడు మాట్లాడుచున్నాడండి. నువ్వు ఏ విధంగా ఉంటున్నావు చూడండి. వాక్యానికి కట్టుబడి, దేవునికి కట్టుబడి, దేవుడి మాటకు విని నువ్వు ఉన్న వేళ దేవుడు ఏం చేస్తాడంటే వాక్యంలో నిన్ను స్థిరపరుస్తాడండి. హల్లెలూయా. వాక్యం లేని కుటుంబం కూడా అది వ్యర్థమేనండి. చూడండి, మనం ఏం చేసినప్పటికీ కూడా దాంట్లో ఫలింపు రాదు. ఎందుకంటే విన్న వాక్యం ఇక్కడ విడిచిపెట్టి వేసాము. విడిచిపెట్టింది కాక మనం సాతాను చేతికి, మరి ఆ యొక్క పక్షులు అంటే సాతాను నీ వాక్యం ఏం చేస్తుంది, దొంగలించి మింగి వేస్తుంది. నీలో ఫలింపు లేకుండా అదేం చేస్తుంది అంటే అణిచివేస్తుంది. అది ఏ విధముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే త్రోవ పక్కన పడి ఉన్నావు నువ్వు అని చెప్పేసి దేవుడు మాట్లాడుచున్నాడు అండి. సంఘంలో నిజంగా నువ్వు కట్టబడి ఉంటే ఆ త్రోవల పక్కలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే బహుగా నిన్ను సంఘంలో హెచ్చించి బలపరుస్తానంటున్నాడు. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ వాక్యానికి సందర్భంగానే దేవుడు మాట్లాడుచున్నాడు అండి. చూడండి, మరి ఆ రైతు ఏం చేస్తున్నాడు, రైతు అంటే మన దేవుడు అండి కదా. దేవుడు అనుకోవచ్చు, లేకపోతే వాక్య పరిచయం చేస్తున్న దైవజనుడు కూడా కావచ్చు. మంచి మంచి మాటలతో, లేఖనాలతో దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా, ఆ వాక్యము, మరలా చెప్తున్నా, ఆ వాక్యము నా కోసమే అని మనం భావించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. అతను వెదజల్లుతున్నాడు అంటండి. హల్లెలూయా. అతను ఏం చేస్తున్నాడు, సంఘంలో వాక్యము వెదజల్లబడుచున్నప్పుడు మనకు కావాల్సిన వాక్యము, మనం ఏ వాక్యంతో బలపరచబడతామో, ఏ వాక్యంలో మనం దేవుని చేత కట్టబడతామన్నది ఆ వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలంటే అవలంబించుకొని దానిని మనం స్వీకరించాలి.
పలకరించాలంటండి. హల్లెలూయా. ఆ రైతు ఏం చేస్తాడంటే మరి పన్నలుగా మరి విత్తనాలు గింజలు పరంగా ఆయన ఏం చేస్తాడంటే మరి చల్లుతాడండి. హల్లెలూయా. చల్లినప్పుడు ఆ యొక్క భూమిలో ఆ యొక్క విత్తనాలు పడినప్పుడు ఫలిస్తాయి అంటండి. హల్లెలూయా. మరి భూమిలో పడినప్పుడు అక్కడ కూడా ఏం చేస్తుంది మరి పక్షులు వచ్చి మింగివేసిన అని చెప్పేసి చెప్తున్నాడండి. నువ్వు నిజముగా దేవుళ్ళో కట్టబడితే, నిజంగా నువ్వు సంఘంలో కట్టబడితే, నిజంగా దేవునికి నువ్వు సాక్షిగా నిలబడితే ఈ వాక్యం పనిచేయబడుతుందండి. హల్లెలూయా. నాకెందుకులే వాక్యము, నాకెందుకులే దేవునితో అవసరము, నాకెందుకులే అంటే ఈ వాక్యం పనిచేయబడదండి. ఈ వాక్యము పనిచేయి పడాలి అంటే నువ్వు సంఘంలో కట్టబడాలి. హల్లెలూయా. సంఘంలో కట్టబడిన వారికే బహు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తానంటున్నాడు. మత్తయి సువార్త మరి 13వ అధ్యాయము 5వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు విదరించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. చూడండి, ఈ విత్తనం ఎక్కడ పడిందంటండి? రాతి నేలలో పడిందంటండి. హల్లెలూయా. ఎక్కడ పడింది? రాతి నేలలో. మరి చూడండి, ఒక రాయి మీద మనం ఒక గింజ వేస్తాం లేదా ఒక మొక్క పెడతాము, ఆ మొక్క ఫలిస్తుందండి? ఆ మొక్క చిగురు పుడుతుందా? ఆ మొక్క బ్రతకదండి. ఎందుకంటే ఆ వేరు మరి ఆ యొక్క మట్టిలోకి, ఆ యొక్క భూమిలోకి వెళ్తలేదు కాబట్టి, ఆ యొక్క రాతి మీద మనం వేసి ఉన్నాం కాబట్టి ఆ వేరు మరి భూమిలోకి వెళ్తేనే కదా మరి ఫలించేది. మరి రాతి మీద ఉంటే ఫలిస్తుందా? చూడండి, కొన్ని రాళ్ళ మీద మరి కొండల మీద మరి చెట్లు ఉంటాయి. ఆ చెట్లకు అందిన వరకే ఆ యొక్క తేమ అందుతుందండి. లేకపోతే అదేమవుతుందంటే మాడి మరి చనిపోయే స్థితి కూడా మరి ఆ మొక్క వెళ్తుందండి. చూడండి, మరి ఎండ వచ్చినప్పుడు సూర్యుడు మరి పొడిచినప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క వాడిపోతుందని చెప్పేసి చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం. మరి ఏ విధముగా వాక్యం నీలో పనిచేయబడుతున్నది, ఏ విధముగా నీలో మరి దేవుని వాక్యం ఉంటున్నది అన్నది ఒకసారి తెలుసుకోవాలండి. మరి ఆది కాండము 16వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. చూద్దాం ఒకసారి. కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నానండి? ఆ స్త్రీ ఎవరండి? అవ్వ కదండి. దేవునికి స్తోత్రం. అవ్వ. మరి దేవుడు మరి పురుషుణ్ణి స్త్రీని కూడా సృష్టించుకొని మరి ఆయన ఏం చేశాడంటే ఆయన స్వరూపంలోకి మరి దేవుడు చేసుకున్నప్పుడు మరి ఎవరి మాట మరి అవ్వ విని ఉందండి? సాతాను మాట అవ్వ విని ఉంది. ఎందుకు విని ఉంది అంటే ఆమె రాతి మీన మరి పడిన విత్తనం వలె ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మరి మంచి పొలములో లేకపోతే మంచి స్థలంలో ఆమె పడి ఉంటే దేవుని మాట, దేవుని వాక్కుకి విధేయత కలిగి తను నడిచేదండి. మరి సాతాను మోసగించడానికి వచ్చినప్పుడు మరి సాతాను మాట విని ఆమె ఏం చేసిందంట? ఆ కాయలు ఆమె కన్నులకు ఎలా కనపడిందంటండి? రమ్యముగా మంచిగా కనపడినాయి అంటండి. హల్లెలూయా. చూడండి, చెడు ఎప్పటికైనాను తీయగానే ఉంటదండి కదా. చెడు ఎప్పటికైనాను తీయగానే ఉంటది, నిజం ఎప్పటికైనాను చేదుగానే ఉంటది. చేదు కూడా అదేమవుతుందంటే మనకు మధురంగా దేవుడు మారుస్తాడండి. హల్లెలూయా. మరి తీపి తినంగా గారెలు చేదు అని చెప్పేసి మన మామల కాలంలో చెప్తారండి. చూడండి, నువ్వు ఎంత విధముగా మరి ఈ వాక్యాన్ని మరి నడుస్తావో, ఈ వాక్యంలో కట్టబడతావో అన్నది మరి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నప్పుడు ఆమె కన్నులకు ఏమైందంటే అది రమ్యముగా మంచిగా అందముగా కనపడిందంటండి. హల్లెలూయా. అందముగా కనపడినప్పుడు తను తినింది కాక తన భర్తకు కూడా ఇచ్చి ఉందంటండి. ఒక కుటుంబంలో ఒక కొడుకు, ఒక కోడలు, ఒక మామ ఉన్నారంటండి. ఎంతమంది ఉన్నారండి? కొడుకు, కోడలు, తండ్రి, మామ. ఆమెకు మామే కదా తండ్రి. అయితే ఏమవుతుంది? ముగ్గురే ఉన్నారు కదా. ముగ్గురు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పొలం పనికో లేకపోతే ఏదో ఒక పనికో, మట్టి పనికో, టాపీ పనికో ఎక్కడెక్కడో మరి కష్టపడి వచ్చినప్పుడు వారికి సలహాదారుడు ఒక వ్యక్తి ఉన్నాడంటండి. ఆ సలహా ఏమని ఇస్తున్నారు తెలుసా? ఆ యొక్క కొడుకుతో చెప్తున్నాడంట, చూడు మీ నాన్న పగలంతా కష్టపడుతున్నాడు, ఆ సంపాదన తీసుకొచ్చి మీ చేతికి ఇస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? ఆయన కోరిక తీర్చాలంటండి. ఆ తండ్రి కోరిక తీర్చమని చెప్తున్నాడండి. ఆ తండ్రి కోరిక ఏంటో తెలుసా? ఆ యొక్క మందు కోటర్ కావాలి ఆ తండ్రికి. పగలంతా మరి పని చేసి వచ్చి నైట్కి ఒక కోటర్ వేసుకొని పడుకునే అలవాటు ఆ తండ్రికి ఉందండి. ఉన్నప్పుడు ఏం చేశాడంటే, చూడు తన తండ్రి సంపాదిస్తున్నాడు, ఆ సంపాదన అంతా తీసుకుపోయి తాగుడుకు పోస్తాడు కాబట్టి ఆ డబ్బులు వ్యర్థం కాకుండా ఉండాలి, మీ కుటుంబం దీవించబడాలంటే, చూడండి దీవించబడాలంటే మీరేం చేయాలి?
మీ నాన్న దగ్గర డబ్బులు మరి మీ నాన్న మీకు ఇస్తున్నప్పుడు ఆ డబ్బులన్నీ కూడా తీసుకొని ఒక చిన్న కోటర్ తీసుకొచ్చి మీ నాన్నకి ఇవ్వండి, తాగి పడుకుంటాడని చెప్పేసి తన కొడుకుకు చెప్పిన్నాడు అంటండి. తన కోడలికి ఏం చెప్పాడు తెలుసా? మీ ఆయన ఒక కోటర్ తీసుకొస్తాడు, మరి నంచుకోవడానికి మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి కదా, ఒక గుడ్డు తెస్తాడు, ఆమ్లెట్ వేసి ఇమ్మన్నాడు అంటండి. హల్లెలూయా. ఆమ్లెట్ వేసి అన్నాడట. కుమారుడికేమో కోటర్ తెమ్మన్నాడు, కోడలకేమో ఆమ్లెట్ ఏమన్నాడు. ఇమ్మన్నప్పుడు మరి తాగమన్నప్పుడు ఆయన తాగుతున్నప్పుడు మరి ఏమైందండి? తాగి 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 మరి ఆ దైవజనుడు వారు చర్చికి వెళ్ళే వ్యక్తులండి. అదే చెప్తున్న, రాతి నేల మీద నిజంగా వాక్యము నీలో పని చేయబడితే ఆ చెడుకు నువ్వు దూరం ఉంటావండి. వాక్యము నీలో లేకపోతే ఇటువంటి అలవాట్లలోనే మనము నడుస్తాం. కాబట్టి మరి ఆ దైవజనుడికి తెలిసే దైవజనుడు ఎన్నో విధాలుగా వాక్యం విధంగా వారి గృహానికి వెళ్ళి ఎన్నో మార్లు హెచ్చరించి చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క మాటను వారు ఏం చేశారంటే నిర్లక్ష్యం చేసి ఉన్నారండి. నిర్లక్ష్యం చేసి ఆ పెద్ద మనిషి మరి తీర్పు తీర్చి, పెద్ద మనిషి చెప్పాడు కదా పెద్దరాయుడు టైపు, మరి చెప్పినారు కాబట్టి పెద్దరాయుడు టైపు, మరి పెద్దరాయుడు తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పులో నిలబడకపోతే మేము ఎక్కడన్నా నష్టపోతామేమో అని చెప్పేసి ఆ పెద్దరాయుడు మాట విని వారు ప్రాణహాని తెచ్చుకున్నారండి. ప్రాణం మీనికి అపాయం తెచ్చుకున్నారు. కోటర్ తెచ్చిన వ్యక్తి బాగానే ఉన్నాడు, ఆమ్లెట్ వేసిన వ్యక్తి బాగానే ఉన్నాడు, తాగిన వ్యక్తికి మాత్రము ఏం కలిగిందండి? మరణము సంభవించడానికి కూడా అతనికి మరి యొక్క బలహీనత తనని దేవుడు మరి ఏం చేశాడంటే, ఏం చేశాడు దేవుడు కూడా? దేవుడు చెంతకు వచ్చినప్పుడు, దేవుడితో మరి వాక్యంలో కట్టబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఏ అపాయం వచ్చినా కూడా నిన్ను విడిపిస్తాడండి. సాతాను చేతిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బాధ కలిగి నిన్ను విడిచిపెట్టి వేస్తాడండి. మరి తనకేం కలిగిందండి? మరి అపాయం కలిగి ఉంది. అపాయం కలిగినప్పుడు తనకి ఏమైందండి? మరి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కూడా హాస్పిటల్ ఏం చేశారు తెలుసా? తనకు మూత్రం ఆగిపోయిందంటండి. మూత్రం ఆగిపోయినప్పుడు మరి బలహీనత ద్వారా మరి కొన్ని వేల రూపాయలు అక్కడ మరి హాస్పిటల్లో పోస్తున్నారండి. మరి తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చారు? దేవుడి సన్నిధికే వచ్చున్నారు. అదే ఆ వాక్యంలో నువ్వు కట్టబడి ఉంటే ఈ సమస్య రాకుండా దేవుడు నిన్ను విడిపించేవాడు కదా. మరి రాతి నేలలో నువ్వు పడి ఉన్నప్పుడు మరి నీకు ఎక్కడ మరి ఆ మొలకలు వస్తాయండి? ఎక్కడ మరి చిగురు పుడుతుంది? ఎక్కడ ఫలిస్తావు? మరి నువ్వు ఏ విధముగా మరి ఉంటున్నావు? ఈ వాక్యం సందర్భంగా నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? రాతి నేలలో నువ్వు ఉంటున్నావా? అదేమైపోతుంది తెలుసా? వ్యర్థమైపోతుందండి. ఆ రాతి నేల మీద నిలబడినది ఒక ఫలము రాదు, చిగురు రాదు, దానికి జీవము కూడా ఉండదండి. దినమును కూడా ఏమవుతుందంటే అది బలహీనమయ్యి మరి ఏమవుతుంది? దానిలో ఉన్న శక్తి అంతా కూడా పోయి ఏమవుతుందంటే అది చావుకి దగ్గర అవుతుందండి. చూడండి, మందు బాటల మీద ఉంటది కదండి, మద్యపానము హానికరము అని ఉంటది కదా. మరి సిగరెట్ పెట్ట మీద కూడా ఉంటది. కానీ తాగకుండా ఉంటున్నామా? తాగకుండా అయితే ఉండలేము. సిగరెట్ తాగకుండా ఉండలేము, మందు తాగకుండా ఉండలేము. అయినా కూడా నువ్వు నిజంగా దేవుని చేతిలో కట్టబడితే, ఒకవేళ నీ భర్త బలహీనతలో ఉంటే జీవమనే వాక్యము నేను కట్టబడితే నీ భర్తకు నువ్వు మార్చుకోగలవండి. ఒకవేళ నీ అత్తమామలు నీ యొక్క కుటుంబంలో ఎవరైనా ఆ బలహీనతలతో ఉంటే వాక్యం అనే జీవము నీలో ఉంటే నువ్వు మార్చుకోగలవండి. కానీ నువ్వు కూడా సహకరిస్తే దానిని ఎవరేమి చేయలేరండి. నువ్వు కూడా సహకరిస్తే ఏమైపోతుంది? ఇద్దరు కూడా బండ మీదనే విత్తబడి ఉన్నారు. హల్లెలూయా. బండ మీదనే విత్తబడి ఉన్నప్పుడు ఆ పరలోక రాజ్యానికి దూరమై మీరు ఎక్కడికి దగ్గర అవుతున్నారండి? నరకానికి దగ్గర అవుతున్నారు. ఒకవేళ భార్య బలహీనంగా ఉంటే భర్త బలపరచాలా? భర్త బలహీనంగా ఉంటే భార్య బలపరచాలి. ఇద్దరు బలహీనులు అవుతుందండి. ఎవరు బలపరుస్తారు మనల్ని? ఎవరు బలపరచలేరండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు రాతి నేల మీద ఇత్తబడకండి. హల్లెలూయా. రాతి నేల మీద ఇత్తబడిన వారి పరిస్థితి అలాగే ఉంటది. జీవము కలిగిన వాక్యము చేత మీరు ఇత్తబడి ఉంటే మీ జీవితాలు గొప్ప ఫలింపుగా ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచుతానన్నాడు. మరి మత్తయి సువార్త మరి 13వ అధ్యాయము 7వ వచనములో కూడా మరొక విత్తనం గురించి మాట్లాడుతున్నాడండి దేవుడు. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. చాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? 3వ విత్తనం ఎక్కడ పడిందంటండి? ముళ్ళ పొదల్లో ఆ విత్తనము పడి ఉందంటండి. మరి ముళ్ళ పొదల్లో మరి విత్తనము పడితే ఆ యొక్క చెట్టుని ఫలించడానికి మరి ఎదగటానికి అది అవకాశం ఇస్తుందండి. మరి ముళ్ళు దిట్టంగా దాని మీద వేస్తే అది ఏమవుతుందంటే అది వెదగకుండా అణిచివేస్తుందంటండి. అది వెదగకుండా ఏం చేస్తుందంటే భూమికే ఒత్తి వేస్తుంటది. మరి ముళ్ళు నీ మీద పడినప్పుడు నువ్వు ఎక్కడ ఎదుగుతావండి? వెదగలేవు కదా. నువ్వెక్కడ ఫలిస్తావు? ఫలించలేవు. ఎందుకంటే ముళ్ళు నిన్ను అణిచివేస్తుంటాయి. అణిచివేస్తున్న సమయంలో నువ్వు వెదగలేవు. కాబట్టి ఇది 3వ విత్తనం అండి. ఎక్కడ పడి ఉందంట ఆ విత్తనము?
ముళ్ళ పొదల్లో పడి ఉన్నది. మరి ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఎక్కడైనా ఫలించినట్లుగా మరి లేఖనాలలో కానీ ఎక్కడైనా మరి ఉన్నదండి? లేదండి. ఎందుకంటే అది దినం దినమును కూడా అణివేయబడుతుంటుందండి. ఎందుకంటే అది ఫలింపులోకి రాదు, ఆశీర్వాదకరంలోకి రాదు. దేవుని వాక్యం అక్కడ ఫలించదు కాబట్టి ఆ ముళ్ళే దానికి ఏమవుతుందంటే అంచివేస్తుంటది. అంచివేస్తున్నప్పుడు మనం ఎదగలేము కాబట్టి మరి మనము ఏమి చేయలేము. చూడండి మరి ఆదికాండం 16వ అధ్యాయము మరి 8వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఒకసారి చూసుకుందాం. సారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానను. చాలండి. ఇక్కడ ఎవరు ఆ మాట అని ఉన్నారండి? హాగరు కదండి. హాగరు ఏమని అంటుంది? హాగరుతో ఎవరు మాట్లాడుచున్నారండి? దేవదూత మాట్లాడుచున్నది. ఆ దేవదూత, సారా యొక్క దాసి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఏమైంది నీకు అని చెప్పేసి మరి దేవుడు ఆ యొక్క దేవదూత ద్వారా మాట్లాడుచున్నప్పుడు ఆమె ఏమి సమాధానం చెప్తుందండి? నా యజమానురాలు దగ్గర నుండి నేను పారిపోతున్నాను. హల్లెలూయా. నా యజమానురాలు దగ్గర నుండి నేను పారిపోతున్నాను. ఎందుకంటే ఆ ముళ్ళు అణిచివేస్తున్నాయి. ఎందుకంటే ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, మరి నిందలు తను ఓర్చుకోలేక, ఆ ముళ్ళు అనే భారము తను మొయ్యలేక ఏమైపోతుందంటే పక్కకు తొలగిపోతున్నట్లుగా మరి లేఖనాల ద్వారా తెలియపరుస్తుందండి. నువ్వు ఏ స్థలంలో పిలువబడి ఉన్నావో, ఏ స్థలంలో కట్టబడి ఉన్నావో, ఏ స్థలంలో ఏర్పాటు కలిగి దేవుడిని ఉంచి ఉన్నాడో ఆ స్థలంలో ఉంటేనే అద్భుతము, ఆశ్చర్యము జరుగుతుందండి. లేదంటే ముళ్ళు నీ మీద పడి మరి అణిచివేస్తున్నప్పుడు నీలో ఫలింపు రాదండి. మరి సారాయి లాగా లేకపోతే మరి ఆ హాగర్ లాగా మరి మన జీవితాలు ఉంటున్నాయా? మరి సారా అనగా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరముగా మరి సారమ్మను మన జీవితాలలో లేకపోతే లేఖనాలలో దేవుడు తెలియపరుస్తున్నప్పుడు మరి హాగర్ ఏమవుతుందండి? ఆ శ్రమలకు తట్టుకోలేక మరి పారిపోతున్నట్లుగా లేఖనాల ద్వారా తెలియపరుస్తుందండి. చూడండి, మనం పొందుతున్న శ్రమలు మనకు ముళ్ళ బాటలై నడుస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి మర్చిపోతామండి. దేవుణ్ణి మర్చిపోతాము. శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి మనం మర్చిపోతామండి. అదే ముళ్ళు లాంటి శ్రమలు, కష్టాలు, బాధలు, అప్పులు, నిందలు మనకు కలుగుతున్నప్పుడు ఏమవుతుందంటే దేవునికి మనం దూరం అవుతామండి. దూరమైనప్పుడు ఆ ముళ్ళే నిన్ను వేల్తాయండి. ఏం చేస్తాయంటే నీ శ్వాసాన్ని పాడు చేస్తాయండి. నీ శ్వాసాన్ని పాడు చేసి ఏం చేస్తాయంటే దాని చిత్తము, సాతాను చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడాలని చెప్పేసి ఆలోచనలు కలుగు చేస్తుంటాయండి. నీకు ఈ శ్వాసము కోల్పోయినప్పుడు మరి దేవుడి సన్నిధిలో నువ్వు కట్టబడతావా? కట్టబడవండి. శ్రమ కలిగినను, బాధ కలిగినను, నష్టము కలిగినను, హింస కలిగినను దేవుడి సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ముళ్ళ లాంటి సమస్య కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను దూరపరుస్తాడండి. హల్లెలూయా. దూరపరిచి మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఒక గొప్ప స్థలంలో దేవుడు దానిని ఫలింపు విధంగా దేవుడు చేస్తానంటున్నాడండి. మరి ఎంతమంది మనం ఆ విధంగా ఉంటున్నాం అన్నది మరి లేఖనాలు తెలుసుకోవాలండి. మరి దేవుడు నానా విధంగా మనతో మాట్లాడుచున్నప్పుడు దేవుడికి మనం లోబడి కట్టుబడి ఉంటున్నాం. అదే మత్తయి సువార్త మరి 13వ అధ్యాయం 8వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఒకసారి చూద్దామండి. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి? ఎక్కడ పడిందంటండి? 4వ విత్తనము మంచి నేలలో పడిందన్నట్ట. హల్లెలూయా. మంచి నేలలో ఆ విత్తనం పడి ఉందంటండి. అదేమవుతుంది? అది 30 దంతలు, 60 దంతలు, 100 ఫలించిందంటండి. హల్లెలూయా. చూడండి, రైతు మరి సరైన మరి ఆ పొలంలో మరి ఆ యొక్క రైతు విత్తుతున్నప్పుడు ఆ విత్తనాలు పొలంలో పడితేనే అవి ఫలిస్తాయండి. హల్లెలూయా. నీ వాక్యము, దేవుని దైవజనుడు వాక్యము బోధిస్తున్నప్పుడు ఆ వాక్యములో మీరు కట్టబడితేనే మీరు ఫలిస్తారండి. హల్లెలూయా. అదే మంచి స్థలం అండి, మంచి ప్రదేశం, మంచి నేల అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఎక్కడుందండి మంచి నేల? దేవుడి సన్నిధే మంచి నేల. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో నువ్వు నిజంగా కట్టబడితే ఏం చేస్తాడండి? దేవుడు నిన్ను 30 దంతలుగా, 60 దంతలుగా, 100 కూడా దేవుడు ఫలిస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. ఆశీర్వదిస్తాను, బలపరుస్తాను అంటున్నాడు. అదే ఆదికాండంలో 26వ అధ్యాయం 12వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడెను. చూడండి, దేవుని చేత ఇస్సాకు ఏం చేయబడుతున్నాడండి? ఆశీర్వదించబడి ఉన్నాడట. మరి పంట వేసినప్పుడు ఇస్సాకు ఏమైందండి? 100 పంట అంటండి. హల్లెలూయా. 100 దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించి బలపరిస్తే నీ కుటుంబంలో లేమి అంటుంటదండి, కొరత అంటుంటదండి, కష్టం అంటే శ్రమ అంటూ కూడా నీకు దరిదాపులుగా రాదంటండి. యెహోవా నిన్ను ఆశీర్వదించును అని చెప్పేసి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నప్పుడు ఆశీర్వాదంకి మనం దూరంగా ఉంటున్నామా, లేకపోతే దేవుడు చేస్తున్న కార్యానికి మనం దూరంగా ఉంటున్నామా అన్నది
మరి ఈ 4 విత్తనాల ద్వారా తెలుసుకోవచ్చండి. మొదటి విత్తనం ఏమైందండి, మరి త్రోవ పక్కన పడి ఉన్నది కదండి. త్రోవ పక్కన పడిన యొక్క విత్తనం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎటువంటి విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావు, మరి ఆ యొక్క వాక్యం నీ హృదయములకు పోకుండా మరి సాతాను వెతికెళ్లే విధంగా ఉంటున్నామా. మరి రెండో విత్తనము రాతి నేల మీద పడి ఉందంటండి. హల్లెలూయా. అంటే విన్న వాక్యము నువ్వేం చేస్తున్నావు, అక్కడ విడిచిపెట్టి వెళ్ళి ఎక్కడికి అండి, వాక్యం ఎక్కడైతే విన్నావో, ఏ సన్నిధిలో అయితే విన్నావో విడిచిపెట్టి వెళ్ళే వారిగా ఉంటున్నాం. రాతి నేల పైన పడిన విత్తనానికి ఏమవుతుందంటండి, వేరు ఉండదంటండి. హల్లెలూయా. అంటే నీకు విశ్వాసమును నమ్మకమును ఉండదు. నమ్మకం విశ్వాసం లేకపోతే కూడా మనం ఏమి సాధించలేం. మరి మూడో విత్తనం ముళ్ళ పొదల్లో పడి ఉందంటండి. ముళ్ళ పొదల్లో ఉన్నప్పుడు నిన్ను అంచివేస్తున్నప్పుడు నువ్వు లెగగలవా? లెగలేవండి కదా. లెగలేవు కాబట్టి మనం ఆ ముళ్ళ పొదలు అంటే శ్రమలు మనకి ఏం చేస్తాయంటే దేవుడు అంచివేసి మనం బలహీనత మరి పరుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ఆ ముళ్ళ పొదల నుండి విడిపించడానికి ఆ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మన జీవితాలు సరి చేసుకోవాలండి. మరి 4వ విత్తనం ఏమవుతుందండి, మరి 4వ విత్తనమును మంచి నేల మీద పడి ఉందంటండి. హల్లెలూయా. మంచి నేలన పడిన విత్తనం ఏమవుతుందండి, 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా దేవుడు ఫలించినట్లుగా, దేవుడు ఫలింపు చేసినట్లుగా, దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం ఏం చేయాలంటే ఆ యొక్క 4 జాతులు మరి 4 విత్తనాల పోలికగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి 4 విధంగా మనం ఏ విధంగా ఉన్నాం, మొదటి విత్తనం వలె ఉన్నామా, లేకపోతే రెండో విత్తనం వలె ఉన్నామా, మూడో విత్తనం వలె ఉన్నామా, 4వ విత్తనం వలె ఉన్నామా అన్నది మన మనస్సాక్షికి అడిగితే తెలిసిపోతుందండి. అంటే నీ ప్రవర్తన బట్టి, నీ క్రియల్ని బట్టి నువ్వు ఏ విధముగా ఉంటున్నావు అన్నది నువ్వు ఒక్కసారి గమనించుకోవాలండి. మేము ఈ సేవలోకి వచ్చిన కొత్తలో చూడండి, ఆ యొక్క సాక్ష్యం దేవుడు మీ మధ్యలో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ సేవలోకి వచ్చిన కొత్తలో మరి మా ఫిలిం సిటీ దగ్గర మరి ఆ యొక్క సంస్థలో పాస్టర్ గారు మరి డ్యూటీ చేశారండి. హల్లెలూయా. మరి ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేసినప్పుడు ఏమైందంటే తరచుగా వారు ఆదివారం సెలవులు ఇచ్చేవారు కాదండి. వారు ఏంటంటే మిగతా టైంలో సెలవులు ఇచ్చేవారు, ఆదివారం మాత్రం సెలవు ఇచ్చేవారు కాదు. ఎందుకంటే అనేక మంది మరి హోటల్స్లలో ఫిలిం సిటీని చూడటానికి అనేక మంది మరి ఉద్యోగాలకు సెలవు పెట్టుకొని అనేక మంది వస్తారు కాబట్టి మరి మా దైవజనులకు సెలవు ఇచ్చేవారు కాదండి. మరి మా పాస్టర్ గారు ఏం చేశారంటే చూశారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నిజమైన క్రైస్తవులు, 4వ విత్తనం పోలిన క్రైస్తవుల గురించి నేను చెప్తున్నానండి. నిజంగా దేవుని వాక్యానికి నువ్వు లోబడితే ఆదివారం చర్చి ఎగ్గొట్టి మరొక పనికి వెళ్ళవండి. హల్లెలూయా. మరొక పనికి నువ్వు కేటాయించుకోవు. ఆ యొక్క ప్రకారంగా దైవజనులు ఏం చేశారంటే మరి ఎంతో శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. ఎందుకంటే ఆదివారం సెలవు లేదు, ఆ ఉద్యోగంలో సెలవు లేనప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఏంటంటే దేవుడు నన్ను పిలిచున్నాడు కాబట్టి దేవుడు పోషిస్తాడని చెప్పేసి పూర్వకంగా ప్రార్థన చేసుకొని మరి ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో ఆ యజమానులతో మరి చెప్పేసి లెటర్ ఇచ్చారండి. నేను ఈ ఉద్యోగానికి రాను అని చెప్పేసి లెటర్ ఇచ్చినప్పుడు మరి ఆ ఉద్యోగం ఇచ్చిన ఆ యొక్క యజమానులు ఏం చేశారంటే మరి ఎందుకు రావు డ్యూటీకి అయ్యాను అన్నప్పుడు నాకు ఆదివారం సెలవు ఇవ్వకపోతే నేను రానండి, నేను క్రైస్తవుడిని. హల్లెలూయా. నేను క్రైస్తవుడిని, ఆదివారం సెలవు లేకపోతే నేను ఈ ఉద్యోగానికి రాను అని చెప్పేసి మళ్ళీ లెటర్ ఇచ్చేసి వచ్చేస్తారండి. హల్లెలూయా. చూడండి, అప్పుడు మొదలుకొని ఇప్పుడు వరకు కూడా మరి పాస్టర్ గారి కుటుంబాన్ని కూడా దేవుడు పోషిస్తున్నాడండి. హల్లెలూయా. మనం ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టి ఉన్నామో మరి దేవుడి దీవెన, దేవుడు మరి ఆశీర్వాదకరముగా నిన్ను ఎలా ఉంచుతాడండి. చూడండి, ఒక్క దినము గడుపుట 1000 దినములకు ఆశీర్వాదము శ్రేష్టకరం అని లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నవే. మరి వారంలో ఒక్క ఆదివారమే కదా దేవుని సన్నిధిలో మనం కూర్చునేది. ఆ ఒక్క ఆదివారమును కూడా నువ్వు అది దొంగిలించి నిష్టానుసారంగా మరి తిరుగుతూ నిష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మరి దేవుడు మహిమకరంగా ఎక్కడ ఉంటున్నావు? 4వ విత్తనము పోలిన విశ్వాసం నీలో ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా. మరి మంచి నేలలో నువ్వు ఎక్కడ కట్టబడుతున్నావండి? చూడండి, మంచి నేలలో కట్టబడిన వారు ఏం చేస్తారంటే ఆదివారం నిజమైన క్రైస్తవులు అయితే ఆదివారం ఎగ్గొట్టి వెళ్ళారండి. హల్లెలూయా. ఎందుకంటే నేను దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుచున్నాడో, దేవుడు ఏ విధంగా బలపరుస్తున్నాడో అని మనం ఏం చేస్తామంటే దేవుడి సన్నిధిలో కట్టబడి మనం దేవుడితో మరి అంటుకట్టి నడుస్తామండి. అయితే నేను ఒకటే తీర్మానం కలిగి, ఎందుకంటే అమ్మ వాళ్ళు పిలిచేవాళ్ళు, అక్క వాళ్ళు పిలిచేవాళ్ళు, మామ వాళ్ళు పిలిచేవాళ్ళు, లేదా అన్నదమ్ములు పిలిచేవాళ్ళు, అక్క చెల్లెలు పిలిచేవారు ఆదివారం మాత్రమే. చూడండి, మిగతా రోజులలో నాతో వారికి
పని ఉండేది కదా, ఆదివారమే పని ఉండేది. అయితే నేను కూడా తీర్మానం చేసుకున్నాను, నీ దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకొని ఏ ఒక్క ఆదివారమును కూడా మేము ఎగ్గొట్టకుండా దేవుడి సన్నిధిలో కట్టబడుతున్నాం కాబట్టి ఎంత శ్రమ వచ్చినా ఎంత కష్టం వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, మా కుటుంబాన్ని బలపరుస్తున్నాడండి. హల్లెలూయా. బలపరిచి మమ్మల్ని పోషించి నడిపిస్తున్నాడండి దేవుడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఒక్క దినము గడుపుట 1000 దినములకు ఆశీర్వాదం అన్నట్లుగా మా కుటుంబంలో ఆశీర్వాదం మేము చూస్తున్నామండి. హల్లెలూయా. చూడండి, 1,00,000 రూపాయలు కలిగిన ఉద్యోగం కలిగిన వ్యక్తుల కుటుంబాలకు కూడా లేమి కలగొచ్చు, కానీ దేవుడి పేరిట మేము ఆదివారం సంఘం ఎగ్గొట్టలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మమ్మల్ని బహుగా పోషిస్తున్నాడండి. మాకు ఏ లేమి లేకుండా కూడా మేము తినింది కాక అనేకులకు పెట్టేవారిగా దేవుడు ఉంచుతున్నాడండి. ఆశీర్వాదం కోల్పోతే ఏమవుతుందని, ప్రతిరోజు కూడా మనకు లేమి, కరువు, దరిద్రత కూడా మన కుటుంబానికి సంభవిస్తుందండి. మరి ఇసాకు ఏం చేశాడండి, యొక్క పంటను వేసి నూరంతలుగా ఫలించాడంటండి. హల్లెలూయా. నూరంతలుగా ఆ పంట ఆశీర్వాదము చూసి ఉన్నాడు. యెహోవా తనను ఆశీర్వదించును అని లేఖనాల్లో తెలియపరుస్తుంటే యెహోవా నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడండి? ఎలా ఆశీర్వదిస్తాడు? నీలో విశ్వాసం ఉండదు, భక్తి ఉండదు, నమ్మకం ఉండదు, ఆదివారాలు చర్చి ఎక్కొట్టి మరి ఉంటుంటావు. మరి ఎలా దేవుడు నిన్ను దీవిస్తాడు? ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు? చూడండి, మనం ఏ విధంగా ఉంటున్నాము, ఈ ఇత్తనాలకు పోలిన విధంగా ఏ విధంగా మన జీవితంలో వాక్యం నెరవేర్చబడుతున్నది అన్నది మనం ఒకసారి గమనించుకోవాలండి. గమనించుకుంటే మనకు వెంటనే అర్థమైపోతుందండి. మనకు అర్థము దేవుడు చెప్తాడండి. ఎందుకంటే మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంటది. చూడు, ఈ దినము దేవుడి సన్నిధికి వెళ్ళలేదు, ఈ దినము నీలో వాక్యం పనిచేయబడతలేదు, ఈ దినము నువ్వు దేవుడికి కట్టుబడి లేవు, ఈ దినము నువ్వు తప్పిపోతున్నావు అని మన మనస్సాక్షి మనకు తెలియపరుస్తున్నప్పుడు వెంటనే ఎవరైతే మనస్సాక్షికి లోబడి మరి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే నూరంతలుగా దేవుడు ఆశీర్దిస్తానంటున్నాడండి. హల్లెలూయా. దేశమంతా కూడా కరువు రావచ్చండి, కానీ నీ కుటుంబానికి దేవుడు కరువు రాకుండా ఆశీర్దిస్తాడు, బలపరుస్తానని చెప్పేసి చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? విశ్వాసము కలిగి ఉండాలా. రెండోది ఏం చేయాలంటే ఆయన చెబుతున్న వాక్యానికి విధేయత కలిగి ఉండాలా. మూడోది ఏమవ్వాలంటే నమ్మకంగా మనం ఉండాలా. నాలుగోది ఏమవ్వాలంటే ఫలించాలండి. హల్లెలూయా. ఈ 4 కూడా మనలో మన జీవితంలో మరి ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బహుగా నిన్ను ఆశీర్వదించి బలపరుస్తానంటున్నాడు. మరి ఈ 4 కూడా దేవుడు మనలో నెరవేర్చబడాలి అంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలండి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఇప్పుడు వరకు ప్రభువా నీకు నేను దూరం ఉన్నానేమో, ఇప్పుడు వరకు నా కుటుంబంలో ఎవరన్నా నీకు వ్యతిరేకంగా ఉన్నారేమో, ఇప్పుడు వరకు నా కుటుంబంలో ఎవరన్నా తాగి దూరం అయిపోతున్నారేమో, బాప్తిసాలు తీసుకొని కూడా నీకు దూరం అయిపోతున్నామేమో, నీలో నిలబడలేకపోతున్నామేమో, నీ త్రోవలో మేము నడవలేకపోతున్నామేమో, ప్రభా నీ నూరంతల పంటలో మేము పాల్గొనలేకపోతున్నామేమో అని చెప్పేసి మనం ఒక్కసారి పరిశీలించుకుందామండి. పరిశీలించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని బలపరుస్తానంటున్నాడండి. నీ హృదయం అంతా కూడా పరిశీలించి దేవుడి సన్నిధిలో కట్టబడి దేవుడి చేత ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకుందామండి. పరిశీలించుకున్నప్పుడు ఏ విధంగా మనం జీవిస్తున్నాము, ఏ విధంగా మనము దేవుని వాక్యం నెరవేరుస్తున్నాము, ఏ విధంగా మనము దేవునిలో కట్టబడుతున్నాం అన్నది మనకు ఒకసారి ఆ యొక్క గమనిక వస్తుంది. కాబట్టి మనం ఒప్పుదల చేసుకుని ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను, బలపరుస్తాను అంటున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, జీవాధిపతి, నేను స్తుతిస్తున్నాను, నేను మహిమపరుస్తున్నాను ప్రభా. నూతన కార్యములు, ఆశ్చర్య కార్యములు, బహు కార్యములు నా తండ్రి మీరు జరిగించండి. ఇప్పటి వరకు ప్రభా సంఘ బిడ్డలందరితో కూడా నా తండ్రి లేఖనాల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. అనేక బిడ్డలతో కూడా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రభా. ఆయా త్రోవ పక్కన పడిన విత్తనము ఏ విధంగా ఉంటుందో అన్నది ప్రభా మరి లేఖనాల ద్వారా మీరు తెలియపరిచి ఉన్నారు నాయన. మరి త్రోవ పక్కన పడినప్పుడు ప్రభా ఆ విత్తనాలు నా తండ్రి అవి నాయన చిగురు పుట్టక ఫలించక నా తండ్రి అయ్యా మా ప్రభా ఈ మొక్కకు రాకముందే నా తండ్రి ప్రభా పక్షులు నాయన దానిని మింగివేయును అని ప్రభా లేఖనాలు తెలియపరిచినట్లుగా నా తండ్రి మీరు మాతో తెలియపరిచి ఉన్నావు తండ్రి. మరి ప్రభా రాతి నేలపైన నా తండ్రి ప్రభా ఇత్తనము విత్తబడినప్పుడు ప్రభా అయ్యా అది మొలవటానికైతే మంచిగా మొలుస్తుంది, కానీ నా తండ్రి ప్రభా దానిని వేరు లేనందున నాయన అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా అయ్యా ఆకాశంలో నా తండ్రి ప్రభా అయ్యా ఇదిగో పొద్దు నా తండ్రి నాయన పుడిచినప్పుడు ప్రభా అది నా తండ్రి వాడిపోయి నా తండ్రి వాలిపోనన్నట్లుగా అయ్యా మేము ఏ విధంగా ఉంటున్నామని వాక్యములు అన్నది మీరు మాకు తెలియపరుస్తున్నారు తండ్రి. విశ్వాసంగా ఉంటున్నాం కానీ ఆ లేఖనాలకు మేము కట్టుబడలేక నా తండ్రి వేరు లేనందున నా తండ్రి మేము ప్రభు ఫలించలేకపోతున్నామేమో తండ్రి. నీకు వందనాలు
అయ్యా మూడో ఇత్తనము నా తండ్రి ప్రభ ముళ్ళ పొదల్లో పడినట్లుగా మరి నాయన లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నారు. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, నష్టము కలిగినప్పుడు ప్రభ విన్న వాక్యాన్ని విడిచిపెట్టి వేసి తండ్రి నీ త్రోవని మర్చిపోయి వేరొక త్రోవలో వెళ్ళు విధముగా ఉంటున్నామేమో నా తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా నాలుగో విత్తనము మంచి నేలపైన ప్రభా పడి నా తండ్రి అయ్యా 30 దంతలు 60 దంతలు 100 ఫలించినట్లు నీ లేఖనాలు తెలియపరిచినట్లుగా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మంచి నేలలో విత్తబడుటకును సహాయం దయచేయండి. నీ సంఘంలో కట్టబడుటకును సహాయం దయచేయండి. నీ సంఘంలో విత్తబడుటకును సహాయం దయచేయండి. ఎందుకంటే దినదినమును కూడా నా తండ్రి ప్రభా ఇత్తనము భూమి పైన పడినప్పుడు ప్రభా అది నా తండ్రి మొక్కై నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి చిగురు పుట్టి మానై నా తండ్రి ఫలములు ఇచ్చే విధముగా మేము సంఘంలో కట్టబడితే నా తండ్రి మాకు ప్రభా అయ్యా చిగురు పుట్టి ఫలములు ఇచ్చి అనేకులకి ఫలిభరితంగా ఉండే జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు దేవా. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబంలో నీకు వ్యతిరేకంగా ఉంటే నా తండ్రి తొలగించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎవరైనా తాగుబోతులు ఉంటే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తాగుబోతు భర్తకి నా తండ్రి నాయన భార్య సపోర్ట్ చెయ్యక నా తండ్రి నిజమైన వాక్యముతో తను కట్టబడితే నిజంగా నీ వాక్యము తన హృదయంలో ఫలిస్తే తండ్రి తన భర్తను మార్చుకునే అవకాశమును తరుణమును తన భార్యకి ఇచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే దొండు కాక నా తండ్రి ప్రభా ఎవరొకరు నా తండ్రి నీలో కట్టబడుటకును సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రములు. అట్టి భార్యల హృదయాలు మీరు మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అట్టి భార్యలు తన భర్తలను మార్చుకొనుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా కనికర పుణ్యుడా దయగలిగిన వాడా నీకు వందనాలు. అయ్యా మీరు పిలుస్తున్న సమయంలోకి మేము నిద్రపోయిన తండ్రి అయ్యా ఇదిగో వండుకొని మంచిగా కడుపు నిండా తిని మేము నిద్రపోయి ప్రార్థన చేసే సమయానికి మేము నిద్రపోతే ప్రవ్వా అయ్యా నీకు దూరం అయిపోతాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రవ్వా. నీ పిలుపు వినేవారిగా ఉండము నాయన, నీలో ఫలించేవారిగా ఉండము తండ్రి. ఆ నిద్ర మత్తులు ఎంతమంది అయితే నాయన నిద్రపోతులారా అని పిలుస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. యవనాన్ని పిలుచున్నారు ప్రభావ నిద్రపోతా అన్నట్లుగా నాయన ఈ దినము మత్తుగా నిద్రపోతున్న ప్రతి ఒక్కరిని కూడా యేసు నామంలో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము చేత భద్రపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా మీరు మహిమపరచుకోండి, ఘనపరచుకోండి నా తండ్రి. నీకు ఆశ్చర్యకార్యములు బహుకార్యములు నా తండ్రి మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా శ్రమ దినాలు కష్ట దినాలు వస్తున్నప్పుడు ప్రభా నిన్ను విడిచిపెట్టి నా తండ్రి నాయన అయ్యా నాయకుల దగ్గరికి మేము వెళ్ళేవారిగా ఉంటున్నామేమో తండ్రి. మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. కష్టం కలిగిన, నష్టం కలిగిన, బాధ కలిగిన, హింస కలిగిన నీలో నిలబడే అవకాశమును మాకు ఇచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నా తండ్రి నీ సన్నిధికి దూరమై ప్రభా అక్క పిలిచింది, అన్న పిలిచింది, మామ పిలిచాడు, అమ్మ తల్లిదండ్రులు పిలిచారు నా తండ్రి. మా యొక్క పనుల కొరకు మేము పోతున్నాము, అవి తెచ్చుకొని ఇవి తెచ్చుకోనని సాకులు చెప్పి ఆదివారమును వెగ్గొట్టే హృదయాలు మాలో మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో కట్టబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ ఆశీర్వాదకరముగా ఉంచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆయా లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నావు ప్రభా. ఒక్క దినము గడుపుట 1000 దినములకు ఆశీర్వాదం అని నీ లేఖనాల ద్వారా మాట్లాడుచున్నప్పుడు ఆ 1000 దినములకు ఆశీర్వాదం మేము కోల్పోక నా తండ్రి ఒక్క దినము నీ సన్నిధిలో కనపడి 1000 దినముల ఆశీర్వాదం మేము పొందుకునే విధంగా నా తండ్రి మమ్మల్ని ఉపయోగించండి, బలపరచండి, కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ వాక్యం అనేక హృదయాల్లో భద్రపరచబడును గాక, అనేక జీవితాలను నా తండ్రి మార్చబడును గాక తండ్రి. ఇటు పరిచర్యలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఎంతమంది అయితే ఈ వాక్యము చూస్తున్నారో యేసు నామముల ప్రభా ఏ విశ్వాసంలో చెమ్మజిల్లుతున్నారో అన్నది ప్రభా వారు కూడా పరిశీలించుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈ 4 జాతులు 4 విత్తనాలు పోలి మీరు మాట్లాడుచున్నాగా తండ్రి ఏ జాతికి వారు సంబంధించి ఉన్నారో అని ప్రభు వారు తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. వారి కుటుంబాలు కలుచిన ఒడిదుడుకులన్నీ కూడా విడుదలైపోవును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి సమస్య నుండి విడుదల కలుగును గాక, అనారోగ్యం ఉన్న బిడ్డలకి స్వస్థత నందును గాక, అయా దరిద్రతలో లేమిలో కొలుతో ఉన్న వారిని కూడా ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మీరు బలపరచండి, కార్యములు జరిగించి అద్భుత విధముగా ఆశ్చర్య విధముగా నీ వాక్యంలో కట్టబడి నీ ఆశీర్వాదకరముగా నీ రాజ్యానికి నా తండ్రి వారసులుగా వారసురాళ్ళుగా ఉంచి నా తండ్రి ప్రభా మీరు నడిపిస్తున్న విధానంగా నడువుటకును ప్రతి ఒక్కరికి హృదయం తెరవబడి కనులు తెరవబడి ఈ వాక్యానికి విధేయత కలిగి నడిచే కృపత ప్రతి ఒక్కరిని కూడా నడిపించి ఈ వాక్యం ప్రతి ఒక్క జీవితంలో కూడా మా సంఘంలో ఇటు పరిచయం చూస్తున్న ప్రతి బిడల హృదయాల్లో కూడా నెరవేర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్.
మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి.